క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నామంటే రంజికుటా మెథడ్ ఆర్కే మెథడ్ అంటాం దీన్ని. సో ఆర్కే మెథడ్ గురించి డిస్కస్ చేసాం. దట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ ఆర్కే మెథడ్, నథింగ్ బట్ యూలార్స్ మెథడ్. సో యూలార్స్ మెథడ్ అనేది ఫస్ట్ ఆర్డర్ ఆర్కే మెథడ్ అంటాము. తర్వాత అవునా కదా, ఫార్ములా చూడండి, జస్ట్ గమనించండి. యూలార్స్ మెథడ్ ప్రకారంగా y1 అనేది ఎట్లా కనుక్కుంటాము, y0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0 అని ఫార్ములా అది. అదే టైలర్ సిరీస్ ప్రకారంగా దీన్ని ఎక్స్పాండ్ చేయండి. టైలర్ సిరీస్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేస్తే మనకేమొస్తుందంటే y1 ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ y0 డాష్ ప్లస్ h²/2 ఇంటూ y0 డబుల్ డాష్. ఇక్కడ ఏమంటే యూలార్స్ మెథడ్ ప్రకారంగా టైలర్ సిరీస్ మెథడ్ ప్రకారంగా y1 వాల్యూ మనం గమనిస్తే అబ్జర్వ్ చేస్తే ఏమి అప్ టు h, దట్ ఈస్ సెకండ్ టర్మ్, అంటే y0 ప్లస్ h ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఇక్కడ కూడా చూడండి టైలర్ సిరీస్ లో కూడా y0 ప్లస్ h y0 డాష్. సో ఇవి రెండు కోయిన్సిడెంట్, ఫస్ట్ టూ టర్మ్స్ మాత్రమే కోయిన్సిడెంట్. దట్ ఈస్ ఏం చెప్తున్నామంటే అప్ టు ఇక్కడ రాసింది చూడండి, ఇట్ ఫాలోస్ దట్ యూలార్స్ మెథడ్ అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ h వరకు అది సమానంగా ఉంది. అగ్రీస్ అంటే దట్ ఈస్ రెండు అప్ టు h వరకు సమానంగా ఉంది. దాని తర్వాత ఏముంది ఇక్కడ టైలర్ సిరీస్ లో h²/2 y0 డబుల్ డాష్ అనేది ఉంది. కాబట్టి అప్ టు ఏం చెప్తున్నాం మేడం, అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ h వరకు అది అగ్రీ అంటే అంతవరకు అది సమానంగా ఉంది, టైలర్ సిరీస్ మెథడ్ అండ్ యూలార్స్ మెథడ్. కాబట్టి హెన్స్ ది యూలార్స్ మెథడ్ ఈస్ ది రంజికుటా, దట్ ఈస్ ఆర్కే మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. సో గమనించండి, యూలార్స్ మెథడ్ అనేటువంటిది ఆర్కే మెథడ్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఆర్డర్ ఆర్కే మెథడ్ ఈజ్ నథింగ్ బట్ యూలార్స్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఏం డిస్కస్ చేసామంటే సెకండ్ ఆర్డర్ రంజికుటా మెథడ్, దట్ ఈస్ ఆర్కే మెథడ్. చూడండి మళ్ళా మోడిఫైడ్, ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఆర్డర్ గురించి మనం డిస్కస్ చేస్తే ఏం చేసాము, యూలార్స్ మెథడ్ ప్రకారంగా y1 వర్క్ చేసుకున్నాము. అట్లాగే టైలర్ సిరీస్ ప్రకారం దాన్ని ఎక్స్పాండ్ చేసాము అప్ టు ది టర్మ్ h వరకు ఇవి రెండు సమానంగా ఉంది. కాబట్టి హెన్స్ యూలార్స్ మెథడ్ ఈజ్ ఆర్కే మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అని రాసాం. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ ఆర్కే మెథడ్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఏం తీసుకున్నాము, బై మోడిఫైడ్ యూలార్స్ మెథడ్, దట్ ఈస్ అప్లయింగ్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్. ఏమొస్తుంది ఇక్కడ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా జస్ట్ చూడండి, y1 ఈక్వల్ టు y0 ప్లస్ h/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0 మళ్ళా ప్లస్ ఎఫ్ ఆఫ్ x1 y1 కి నాట్ పైన ఆర్. దీన్ని కొంచెం జస్ట్ అబ్జర్వ్ చేయండి, x1 అనే స్థానంలో ఏం రాసుకోవాలా, x0 ప్లస్ h అని రాసుకున్నాను నేను ఇక్కడ. సో కొంచెం అర్థం కావడానికి కోసమని. సో గమనించండి ఇక్కడ రైట్, y1 అనే స్థానంలో y1 అనేది ఇంతకుముందు మనం కనుక్కున్నాం కదా, యూలార్స్ మెథడ్ ప్రకారంగా మనం కనిపెట్టినటువంటి y1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తారా, ఈ 1 అనే దాంట్లో ఇక్కడ y1 అనే దాంట్లో బ్రాకెట్లు ఉండే చూడండి, ఎఫ్ ఆఫ్ x0 ప్లస్ h y1 అని రాసాం కదా. ఈ y1 ప్లేస్ లో యూలార్స్ మెథడ్ ప్రకారంగా వర్క్ చేసినటువంటి యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఉండేటువంటి y1 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకేమొస్తుంది చూడు, we get y1 ఈక్వల్ టు y0 ప్లస్ h/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ x0 y0. ఏమి మళ్ళా ఇక్కడ గమనించండి, అది అట్లే ఉంది, ఫస్ట్ టర్మ్ అట్లే ఉంది, x0 ప్లస్ h y1 అనే స్థానంలో మాత్రము యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఉండేటువంటి y1 అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాము. సో చేస్తే ఇక్కడ గమనించండి, ఫైనల్ గా సెకండ్ ఈక్వేషన్ వచ్చింది మనకి. ఇక్కడ ఏం సెకండ్ ఈక్వేషను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అప్ప. చాలా సింపుల్, ఆర్కే మెథడ్ చాలా సింపుల్, బట్ కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఫస్ట్ ఆర్డర్ ఆర్కే మెథడ్ ఈజ్ నథింగ్ బట్ యూలార్స్ మెథడ్, అది మనం ఇప్పుడు డిసైడ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇక్కడ గమనించండి, y1 ఈక్వల్ టు y0 ప్లస్ h/2 ఇంటూ దీన్ని f0 అని రాస్తాను, నేను సఫిక్స్ లో రాసి పెట్టుకున్నాను, అంటే కొంచెం పెద్దగా ఉంది కదా దానికోసంగా.
ఊరికే నోటేషన్ మార్చాను, వేరే ఇంకేం చేయలేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ అనే స్థానంలో ఎఫ్ నాట్ అని రాశాను. ఎఫ్ నాట్ అంటే నథింగ్ బట్ పక్కన కూడా రాశాను చూడండి, ఎఫ్ నాట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్. నెక్స్ట్ ఏం చేసాం చూడమ్మా, ఇక్కడ కనిపిస్తుందా, నేను చూపిస్తాను. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కమా వై నాట్ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ అనే స్థానంలో ఎఫ్ నాట్ అని రాసుకున్నాను. ఓకే, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. అంతా ఒకటే కాబట్టి కొంచెం సింప్లిఫికేషన్ గా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా దీన్ని రాసుకున్నాము. నౌ ఇది ఏమో మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా మనకు సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. మీకు నేను చెప్పేది ఏమైనా వినపడుతుందా? హలో, చెప్పేది వినపడుతుందా? ఓకే, బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో సెకండ్ ఆర్డర్ ఆర్కే మెథడ్ ని మనము డిస్కస్ చేసుకోవడానికి కోసంగా ఏం చేస్తాము, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఫార్ములా రాసుకున్నాము. ఇక్కడ y1 అనే చోట యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనిపెట్టినటువంటి y0 ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ ని సబ్స్టిట్యూషన్ చేసాము. చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ అనే స్థానంలో ఎఫ్ నాట్ అని రాశాను. జస్ట్ నొటేషన్ మార్చుకున్నాం, వాల్యూ మారదు, నొటేషన్ మాత్రమే. సో దిస్ ఈజ్ నెంబర్ 2, దట్ ఈజ్ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా y1 వాల్యూ నెంబర్ 2 అనమాట, ఈక్వేషన్ నెంబర్ 2. నౌ ఎక్స్పాండింగ్ ఎల్హెచ్ఎస్, ఏది ఎల్హెచ్ఎస్? y1 అనే దాన్ని టైలర్ సిరీస్ ప్రకారంగా ఎక్స్పాండ్ చేయండి. ఇది మనకు ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్. సో టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఏం జరుగుతుందయ్యా, ఫార్ములా ఇది ఉంది మన దగ్గర. y0 అంటే దట్ ఈస్ y1 ఈక్వల్ టు y1 ఈజ్ నథింగ్ బట్ y0 ప్లస్ హెచ్ y0 డాష్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y0 డబుల్ డాష్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి. నెంబర్ 2 అనేటువంటి దాన్ని టైలర్ సిరీస్ ప్రకారంగా రాసినటువంటి దాన్ని రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది చూడు. అంటే దీన్ని జస్ట్ గమనించండి, కంపేర్ చేసుకుంటే ఏమొస్తుందో జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఏ రాశాను, దీన్నే కొంచెం రీరైట్ చేశాను. y0 ప్లస్ హెచ్ y0 డాష్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ y0 డబుల్ డాష్ నెక్స్ట్ ఎక్సెట్రా అండ్ సో ఆన్ అని వస్తుంది. సో ఆన్ అంటే దట్ ఈస్ అదర్ టర్మ్స్ అని ఇక్కడ అది రాసింది. అది మీనింగ్ ఓ ఆఫ్ హెచ్ క్యూబ్ అంటే దట్ ఈస్ అదర్ టర్మ్స్ ఆఫ్ మిగతా టర్మ్స్ అని చెప్పేసి. నౌ ఫ్రమ్ 2 and 3, 2 అనేది ఏంది, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా y1, 3 అనేది ఏమి, టైలర్ సిరీస్ ప్రకారంగా y1. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఏం అర్థమవుతుందంటే ఫ్రమ్ 2 and 3 ఇట్ ఫాలోస్ దట్ ది మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు హెచ్ స్క్వేర్. జస్ట్ చూడండి, హెచ్ స్క్వేర్ వరకు సమానం అవుతుంది. ఎట్లా హెచ్ స్క్వేర్ యాడ్ నుంచి వచ్చింది ఇక్కడ గమనించండి అమ్మా. నెంబర్ 2 ని మళ్ళీ అబ్జర్వ్, జస్ట్ మళ్ళీ చెప్తున్నాను. h/2 ఉంది, ఇడేముందే y0 ప్లస్ హెచ్ ఎఫ్ నాట్ ఉంది. దీన్ని మల్టిప్లై చేసుకుంటే మనకేమొస్తుంది, హెచ్ స్క్వేర్ బై 2 వస్తుంది చూడండి, హెచ్ స్క్వేర్. సో అందుకే ఇక్కడ రాసింది, ఏ రాసాము, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ అగ్రీస్ విత్ టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ హెచ్ స్క్వేర్. ఈ నోట్ ఇప్పుడు ఏమైతే నేను స్టేట్మెంట్ ఇచ్చానో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యూలర్స్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, యూలర్స్ మెథడ్ ఓకే అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ హెచ్. ఓకేనా, యూలర్స్ మెథడ్ అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ హెచ్. హెన్స్ యూలర్స్ మెథడ్ ఈజ్ ఆర్కే మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అని రాసాం. ఇక్కడ చూడండి 2 and 3 ని అబ్జర్వ్ చేస్తే మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ అగ్రీస్ విత్ ది టైలర్ సిరీస్ సొల్యూషన్ అప్ టు ది టర్మ్ హెచ్ స్క్వేర్. ఓకేనా, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ వచ్చి టైలర్ సిరీస్ తో అప్ టు ది టర్మ్ హెచ్ స్క్వేర్ వరకు అగ్రీ అవుతుంది అని చెప్పి రాసాం. నౌ హెన్స్ జస్ట్ చూడండి, దీన్ని కొంచెం రీరైట్ చేస్తున్నాను నేను. హెన్స్ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్, దీన్ని ఇక్కడ ఏమైతే రాస్తున్నామో దాన్ని అయ్యా, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఈజ్ ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఈజ్ రంజుకుట
మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. సో దీన్ని నేను రీరైట్ చేస్తున్నాను. ఎట్లా రీరైట్ చేస్తున్నాను చూడండి. y0 ప్లస్ 1/2 ఇంటూ k1 ప్లస్ k2 అని రాశాను. k1 ప్లస్ k2. ఇక్కడ k1 అనేది ఏంటప్ప అంటే hf0. దట్ ఈస్ నథింగ్ బట్ hf0 h ఇంటూ f ఆఫ్ x0 y0. జస్ట్ ఇది చూడండి, జస్ట్ నోటేషన్ మార్చాను గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా, వేరే ఇంకేం లేదు నాయన. ఓకే, రంజుకుటా మెథడ్ ప్రకారంగా y1 అనేది ఏంటంటే y0 ప్లస్ 1/2 ఇంటూ k1 ప్లస్ k2. ఇట్ జస్ట్ చూడండి, అది ఎక్కడి నుంచో రాలేదు. ఇదేముంది h ఇంటూ f ఆఫ్ x0 y0. ఇక్కడ చూడండి, h ఇంటూ f ఆఫ్ x0 y0. ఇక్కడ గమనించండి, మొదటి టర్మ్ ఇంకేం లేదు, బ్రాకెట్ లో ఉండేటువంటి మొదటి టర్ము. దాన్ని ఇక్కడ ఏం రాశాను వింటున్నారా? కనిపిస్తుందా మీకు? ఈ 1/2 పక్కన ఉంది. h ఇంటూ f ఆఫ్ x0 y0 అనే దాన్ని ఏమనుకుంటున్నాము? ఈ కర్సర్ కనిపిస్తుందా మీకు? సారీ, నేను మూవ్ చేస్తా అంటే కర్సర్ కనిపిస్తుందా? కర్సర్ ఎవరైనా చెప్పండి అమ్మా. ఈ కర్సర్ అనేటువంటిది కనిపిస్తుందా? యారో మార్క్ తో ఉండేటువంటి కర్సర్. హలో సార్, కనిపించలేదు సార్. ఇక్కడ కర్సర్ కనిపించలేదా? చూడండి, నేను ఈక్వేషన్ నెంబర్ 2 పైన చూపిస్తున్నాను. వికెట్ అనే చోట కనిపించలేదా? కనిపించాలనే లేదా? సరే, ఓకే, కనిపిస్తాలే. ఏమైందా? రైట్, ఓకే. సెకండ్ ఈక్వేషన్ లో ఏమప్పా, ఈ 1/2 పక్కన పెడితే సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. hf0 ఉంది కదా, h ఇంటూ f0 వస్తుంది. ఆ hf0 నే ఇక్కడే రాసాను నేను. k1 అనుకున్నాను, ఇంకేం లేదు, k1 అనుకున్నాను. నెక్స్ట్ ఏం రాసాం ఇక్కడ? h f ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ k1 అంటే మళ్ళీ ఇదే hf0. సో సెకండ్ టర్మ్ ని ఏం రాస్తున్నాం ఇక్కడ? ఇక్కడ ఉండే చూడండి, సెకండ్ టర్మ్ y0. ఇక్కడ ఈ బ్రాకెట్ గమనించండి, దాన్ని 1/2 కామన్ గా తీసుకున్నాము. h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h ప్లస్ y0 ప్లస్ hf0. ఈ hf0 అనే దాన్ని k1 అనుకున్నాం ఇక్కడ. సో ఈ ప్లేస్ లో సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. hf0 అనే ప్లేస్ లో k1 రాసాము. నేను ఫైనల్ గా రాసిందని చూపిస్తాను. hf0 ని k1 అని రాస్తున్నాము. అప్పుడు మనకి ఏమొస్తుంది ఇలా? జస్ట్ చూడండి, h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h y0 ప్లస్ k1. సో ఈ బాక్స్ ఏదైతే ఉందో రంజుకుటా మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్, దాన్ని గుర్తుపెట్టుకోండి అప్ప. సో ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ అనేది ఏంది? ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్. వాట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్? ఆర్కే మెథడ్. ఇంతసేపు చెప్పిన దాంట్లో చెప్పండి. ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ ఏమమ్మా? ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ ఏది? అయ్యో చెప్పాను కదా నేను చెప్పు. ఏంది ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్? ది యూలార్స్ మెథడ్ ఈజ్ రంజుకుటా మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. మళ్ళీ ఇది మర్చిపోకూడదు తప్ప, ఎందుకంటే యూలార్స్ మెథడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము. సో ఆర్కే మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ యూలార్స్ మెథడ్. సెకండ్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏం చెప్పండి? సెకండ్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ ఈజ్ మోడిఫైడ్ యూలార్స్ మెథడ్. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఈజ్ సెకండ్ ఆర్డర్ రంజుకుటా మెథడ్. ఓకేనా? సో గమనించండి, ఏమీ అర్థమైందా ఇంతసేపు చెప్పింది? ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ అనేది యూలార్స్ మెథడ్. సెకండ్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ అనేది ఏం చెప్పండి? మోడిఫైడ్ యూలార్స్ మెథడ్. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండిరా. ఫస్ట్ ఆర్డర్ రంజుకుటా మెథడ్ అనేటువంటిది ఫస్ట్ ఆర్డర్ ఆర్కే మెథడ్ ఈజ్ యూలార్స్ మెథడ్. దట్ ఈస్ యూలార్స్ మెథడ్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ ఆర్కే మెథడ్. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఈజ్ ఆర్కే మెథడ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా, ఈ బాక్స్ ఏమైతే వేసానో ఈ బాక్స్, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి.
రైట్. నెక్స్ట్ ఏముందంటే మన దగ్గర ఇవన్నీ ఫోర్ ఆర్డర్స్ ఉన్నాయప్ప. థర్డ్ ఆర్డర్, ఒక నిమిషం, థర్డ్ ఆర్డర్ రంజ్కుట్టా మెథడ్. అర్థమవుతుందా ఇంతసేపు చెప్పింది? థర్డ్ ఆర్డర్ ఆర్కే మెథడ్. థర్డ్ ఆర్డర్ రంజ్కుట్టా మెథడ్. థర్డ్ ఆర్డర్ ఆర్కే మెథడ్. రైట్. సో ఇప్పుడు మీకు ఏమర్థమైందియా? నేను చెప్పే మాటలు కనీసం వినపడుతుందో లేదు చూడరబా. యూలార్స్ మెథడ్ అగ్రీస్ విత్ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ అప్ టు ది టర్మ్ హెచ్. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ agrees with the Taylor series expansion up to the term h square. Now this third order Ranjkutta method. So చూద్దాం. థర్డ్ ఆర్డర్ అంటే నథింగ్ బట్ హెచ్ క్యూబ్ వరకు అగ్రీ అవుతుంది కెళ్ళి. Ranjkutta method okay. Ranjkutta method of third order. The third order Ranjkutta method agrees with the Taylor series solution. అందుకని దీనికి ఆర్డర్ పెడుతున్నాం. థర్డ్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ ఎందుకు పెడుతున్నామంటే యూలార్స్ మెథడ్ అగ్రీస్ విత్ అప్ టు ది టర్మ్ హెచ్ వరకే. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ అగ్రీస్ విత్ అప్ టు ది టర్మ్ హెచ్ స్క్వేర్ వరకే. దేంట్లో? టైలర్ సిరీస్ సొల్యూషన్ లో. సో టైలర్ సిరీస్ సొల్యూషన్ up to the term in h cube వరకు. ఓకేనా? అందుకనే దీన్ని థర్డ్ ఆర్డర్ అంటాం. థర్డ్ ఆర్డర్ రంజ్కుట్టా మెథడ్ అంటాం. రైట్. దట్ ఈస్ చూడండి, y1 ఈజ్ ఈక్వల్స్ టు మనం వర్క్ చేస్తే y0 ప్లస్ h/6 అని వస్తుందప్ప. h/6 into f of x0 to y0 plus 4 into f of x0 plus h/2 comma y0 plus h/2 into f of x0 y0, f of x0 y0. ఓకే, ఇది h/6 క్యా? ఓకే, 1 minute. 4 యా, ఒక నిమిషం. ఓకే, సో 4 into f of ఇంత. నెక్స్ట్ అట్లాగే ప్లస్ f of x0 plus h comma y0
plus h into f of x naught plus h. Just మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. y naught plus h f of x naught y naught. ఓకే, సో దీనికి ఇంతకుముందు ఏమైనా నంబర్లు ఇచ్చినామా? 3 అని ఇచ్చినామా? ఓకే, ఇంకేదైనా నంబర్ ఇచ్చుకోండి, ఏదో ఒకటి. 3 అన్నాం కాబట్టి దీన్ని 4 అనుకోండి. ఓకే, therefore the third order Renchkutta method formula, ఇది నోట్ చేసి పెట్టుకో కనీసం. the third order RK method, the third order RK method లేదా RK method formula ను రాయండి. the third order RK formula లేదా RK method formula is y1 is equals to y0. నేను ఇక్కడ ఈ పక్క రాస్తేనే దాన్ని కొంచెం సింప్లిఫికేషన్ తో రాస్తున్నాను. ఇక్కడ y0 ప్లస్ 1/6 into k1 ప్లస్ 4k2 ప్లస్ k3 ఇది ఫార్ములా. where k1 is equals to h into f of x naught to y naught, k2 is equals to h into f of x naught plus h by 2, comma y naught plus k1 by 2. అట్లాగే k3 is equals to h into f of x naught plus h, comma y naught plus k dash, y naught plus k dash, where k dash is equals to h into f of ఈ ఫార్ములా రాసి పెట్టండి. x naught plus h1, comma y naught plus k1. ఓకే, అంతకుముందు ఏం డిస్కస్ చేసి ఒకవేళ దాన్ని వదిలేస్తే కూడా కానీ కనీసము ఈ బాక్స్ థర్డ్ ఆర్డర్ రంచుకుటా మెథడ్ అనేటువంటిది ఇది. ఇక్కడ k1 అనేది ఇంత, k2 ఇంత, k3 ఇంత అండ్ k డాష్ అని ఊరికి రాసిన ఇక్కడ నేను. సో k డాష్ యొక్క నోటేషన్ కూడా ఇంత. సో ఓకేనా, సో ఇంతవరకు థర్డ్ ఆర్డర్ రంచుకుటా మెథడ్ ఫార్ములా ఇది. అట్లాగే సెకండ్ ఆర్డర్ రంచుకుటా మెథడ్ ఫార్ములా y1 equal to y0 plus 1/2 into k1 plus k2, where k1 equal to h into f of x naught y0, k2 equal to h into f of x naught plus h, comma y0 plus k1. ఓకేనా, అట్లాగే థర్డ్ ఆర్డర్ ఎంచుకుంటాం మెథడ్ ఇది. సో ఈ విధంగా ఈ ఫార్ములాని రాసి పెట్టండి అమ్మా. మిగతా అది నేను మధ్యాహ్నం చెప్పుకుంటాను. మధ్యాహ్నము మనకు 2 పీరియడ్లు ఉన్నాయి, 2 to 4 అని. సో మధ్యాహ్నం 2 గంటలకు కలుస్తాం. ఓకేనా,
సో ఈ ఫార్ములా అయితే రాసి పెట్టండి మధ్యాహ్నం వచ్చే లోపల. ఒకసారి చూడండి మీ టీచ్మెంట్లో కూడా ఈ మెటీరియల్ అనేది మీకు దొరుకుతుంది. ఒకసారి ఈ ఫార్ములాని అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. ఇది నేర్చుకోవాలి, యాక్చువల్ చెప్పాలంటే నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలా. లంచ్ కుట్టా మెథడ్ పైన ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ప్రాబ్లం కూడా ఇస్తాడు. బట్ ఫస్ట్ ఆర్డర్ ఇస్తాడా, సెకండ్ ఆర్డర్ ఇస్తాడా, థర్డ్ ఆర్డర్ ఇస్తాడా అనేటువంటి దాన్ని మనం కరెక్ట్గా చెప్పలేము. సో మేబీ ఫోర్త్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు, థర్డ్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. సో అది అప్లై చేయాలంటే అది ఆర్డర్ ఏమనేది వస్తుందో చూడాలి, దాన్ని బట్టి చేసుకోవాలి ప్రాబ్లం. అంటే H³ వచ్చింది అనుకో, థర్డ్ ఆర్డర్ అనుకుంటాం మెథడ్ వాడాలి. H² వస్తే సెకండ్ ఆర్డర్ రాయాలి, H వస్తే ఫస్ట్ ఆర్డర్ రాయాలా. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఆర్డర్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, అడిగినప్పుడు చెప్పాలి. ఓకేనా? సో ఇంకేనా? ఇంకోటి ఉంది ఫోర్త్ ఆర్డర్. ఓకేనా? ఫోర్త్ ఆర్డర్ రంజుకుట్టా మెథడ్. ఫోర్త్ ఆర్డర్ రంజుకుట్టా మెథడ్, ఆర్కే మెథడ్. నేను ఆర్కే అని రాస్తున్నాను సింపుల్ గా. సో ఫోర్త్ ఆర్డర్ ఆర్కే మెథడ్. ఓకే, సో ఇది కొంచెం పెద్దది, ఇది మధ్యాహ్నం డిస్కస్ చేద్దాం, ఇప్పుడు టైం సరిపోతుంది దీనికి. సో ఫోర్త్ ఆర్డర్ ఆఫ్టర్నూన్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతవరకు చూసుకోండి అమ్మా సింపుల్ గా. ఎనీ డౌట్స్? ఇప్పుడు ఎగ్జిట్ కండి, పర్లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సేపు చూపించిన దాంట్లో మీకు? ఇక్కడ ఒక్క నిమిషం. సో ఇది ఫార్ములా, ఇది ప్రాబ్లం, ఇది తర్వాత చూద్దాం. ఇది ప్రాబ్లం, ఇది ఓకే. ఫోర్త్ ఆర్డర్ డిస్కస్ చేసి మన ప్రాబ్లమ్స్కి వెళ్దాము. ఓకేనా? ఫోర్త్ ఆర్డర్ డిస్కస్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్స్కి వెళ్దాము. సో ఈ నోట్స్ అయితే రాసి పెట్టండి లతీష్, ఈ నోట్స్ అయితే రాసి పెట్టండి అమ్మా. సో మర్చిపోమాకండి, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ అనేది నథింగ్ బట్ యూలర్స్ మెథడ్. సెకండ్ ఆర్డర్ వచ్చి ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోండి. సెకండ్ ఆర్డర్ రంజుకుట్టా మెథడ్ అంటే y1 = y0 + 1/2 × k1 + k2, where k1 = hf0, k2 = h × f of x0 plus h y0 plus k1. అట్లాగే థర్డ్ ఆర్డర్ కూడా ఫార్ములాతో గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్గా ఈ బాక్స్ గుర్తుపెట్టుకొని అక్కడ k1 అనేది ఎంత, k2 ఎంత, k3 ఎంత, లేదా k' అనేది ఎంత అనేటువంటి విషయం గుర్తుపెట్టుకునేసేసి అవి గుర్తుంటేనే మనం ప్రాబ్లం చేయగలుగుతాం కదా, ఎప్పటికీ మర్చిపోకూడదు ఇది. బట్ మీకు అర్థం కావడానికి చెప్పాను నేను. ఫస్ట్ ఆర్డర్ వచ్చి యూలర్స్ మెథడ్ అవుతుంది, సెకండ్ ఆర్డర్ వచ్చి మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ అవుతుంది, థర్డ్ ఆర్డర్ వచ్చి ఓకే అది వేరే. ఓకేనా? సో మధ్యాహ్నం కలుస్తాము.